హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు చాలా మనం న్యాయ వ్యవస్థ చూస్తూనే ఉంటున్నాము. నిర్దోషులకి ఏదైనా శిక్ష పడుతుంది, దోషులకి అయితే శిక్ష పడట్లేదు. ఇలాంటివి కేసులు మీరు ఎప్పుడైనా చూసారా సార్? అంటే మనకి ట్రయల్ ప్రాసెస్లో కొన్ని జరుగుతుంటాయండి. అయితే ఆల్రెడీ ఒక న్యాయసూత్రం ఉంది. ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకొని తిరిగినా కూడా ఒక నిర్దోషికి శిక్ష పడవద్దు అనేది ఒక బలమైన న్యాయసూత్రం ఉంది. లెట్ 100 కల్ప్రిట్స్ మే ఎస్కేప్ బట్ వాట్ ఇన్నోసెంట్ షుడ్ నాట్ బి పనిష్డ్ అనేది ఆల్రెడీ బీన్ ఫాలోడ్. అయితే ఇప్పుడు మనకు సంబంధించి రీసెంట్గా ఆయేషా మీరా కేసులో సత్యం బాబు అనే వ్యక్తి చేయని నేరానికి 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత అతన్ని నిర్దోషిగా న్యాయస్థానం తీర్పిచ్చి అతడు రిలీజ్ కావడం జరిగింది. స్టోరీ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ ఆయేషా మీరా గారు ఒక హాస్టల్లో వారు అమ్మాయి రేప్ అండ్ మర్డర్, దానికి అక్కడ జరిగింది ఏంటంటే ఒక నోటోరియస్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక పొలిటీషియన్ వాళ్ళ హ్యాండ్ ఉందనేది అక్కడ ఒక సెకండ్ ఆరోపణ ఉంది వాళ్ళ మీద. కానీ అక్కడ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి పోలీస్ వాళ్ళ మీద ప్రెషర్ అయింది. దానికి మీరు నేరస్తుని పట్టుకోవాలంటే అప్పుడు ఈ సత్యం బాబునని ఒక అతన్ని పట్టుకోవడం జరిగింది. తర్వాత అక్కడ చాలా డ్రామా ప్లే అయింది. పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది. అక్కడ జరిగిన తర్వాత ఈజ్ బీన్ కన్విక్షన్ అయిన తర్వాత అతన్ని పంపించిన తర్వాత ఒక న్యాయవాది దాని గురించి మళ్ళీ దాని కేసునంతా పరిశీలించి సత్యంబాబు గారి అమ్మగారి రిక్వెస్ట్తోని ఆయన ఆ కేసు టేకప్ చేసి దాంట్లో ప్రూవ్ చేసి ఆయన నిర్దోషి అని ప్రూవ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అతను జైలు నుండి బయటకు రావడం జరిగింది. కానీ 8 సంవత్సరాల లైఫ్ టైం అనేది ఈ హాజ్ లాస్ట్. అట్లనే ఇప్పుడు మనకు సొసైటీలో చాలా జరుగుతున్నాయి. మెయిన్ ఏంటంటే కొన్ని చెయ్యని నేరాలకు కూడా కొంతమంది నిర్దోషులు, కొంతమంది మంచి వ్యక్తులు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ట్రయల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి ఇప్పుడు అంటే మనకు విచారణ ఇప్పుడు మన జ్యుడిషియల్ సిస్టమ్లో ఏంటంటే ఎవరి పేరు మీద ఎఫ్ఐఆర్ అయితే దానికి వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా నా మీద పోలీసు వాళ్ళు తప్పుడు కేసు పెట్టారంటే న్యాయపరమైన రెమెడీస్ వాళ్ళకు ఉన్నాయి. ఏంటంటే లోయర్ కోర్టులో అయితే డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు, తర్వాత హైకోర్టులో అయితే 482 క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. అంటే ఈ ఎఫ్ఐఆర్ నా మీద తప్పుగా అయింది, ఈ కేసు నా మీద తప్పుగా పెట్టారని మనం మనకు అవైలబుల్ ఉన్న విట్నెస్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అవన్నీ పెట్టి మనం కోర్టును అప్రోచ్ అయితే వెంటనే మనకి రిలీఫ్ దొరుకుతుంది. అయితే ఇప్పుడు ఇది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సస్పెక్టెడ్ని, అక్యూజ్ని అందరినీ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో దాంట్లో కొన్ని ఫాల్స్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఇన్నోసెంట్ పీపుల్ అనేది వాళ్ళు అట్లనే ఈ చట్టపరమైన వాళ్ళకి ఉన్న ఈ రిలీఫ్స్ వాళ్ళకి తెలియక, ఇలాంటి పిటిషన్స్ ఉన్నవి మనకి తెలియక, అవగాహన లేక వాళ్ళు ట్రయల్ ఫేస్ చేస్తూ ఆ క్రమంలో శిక్షలు పడి జైలుకి వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు రిలీజ్ అయ్యి బయటకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైతే మెయిన్గా మనకు ప్రతి ఒక్క ఇంకొకటి మనకున్న వెసులుబాటు ఏంటంటే ఈవెన్ అరెస్టెడ్ పర్సన్ హ్యావ్ అబ్సల్యూట్ రైట్స్ ఆఫ్ ది అరెస్టెడ్ పర్సన్ అని ఉన్నాయి కొన్ని. ఆయన రైట్స్ కూడా తెలుసుకోవాలి. ఇలాంటి కంపల్సరీ ఇప్పుడు చాలామంది సొసైటీలో దే గాట్ అవేర్నెస్ అబౌట్ చాలా విషయాల గురించి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వ్యక్తులకు సంబంధించి చట్టంలో ఏమున్నాయని తెలుసుకోవడానికి కూడా బాధ్యత ఉంది. వాళ్ళు అన్నీ తెలుసుకుంటే మీరు శిక్షల నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. పోలీసు వాళ్ళు మీ మీద శిక్ష పెట్టినంత మాత్రాన మీరు దానికి ఏదో భయపడిపోయి మానసికంగా కృంగిపోయి దానికి బాధపడి మీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవడం అవసరం లేదు. మీరు వెంటనే దానికి ఒక న్యాయవాదిని సంప్రదించి దానికి మీ పైన తప్పుడు కేసు పెట్టారని మీ దగ్గర ఉన్న ఆధారాలతోని మీరు మేజిస్ట్రేట్ గారి ముందు కానివ్వండి, లేదంటే హైకోర్టులో కానివ్వండి, మీకు మేజిస్ట్రేట్ ముందు అయితే డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. హైకోర్టులోనైతే క్వాష్ పిటిషన్ సిఆర్పిసి 482 సెక్షన్ ప్రకారం ఫైల్ చేసుకొని మీరు రిలీఫ్ పొందే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అన్ని సంవత్సరాలు లైఫ్ వేస్ట్ అయిపోయినట్టే కదా సార్? అతనికి ఏమన్నా కన్విన్స్ కానీ ఏమైనా ఇస్తారా సార్? అతనికి అన్ని సంవత్సరాలు వేస్ట్ లైఫ్, 8 సంవత్సరాలు అంటే నాట్ ఏ స్మాల్ మ్యాటర్. 8 సంవత్సరాల లైఫ్ పోయింది జైల్లోనే. అసలు ఏమన్నా కొత్తగా ఏమన్నా ఉపాధి ఏమైనా ఇస్తారా సార్? అది కరెక్టే. ఇప్పుడు ఏంటంటే ఆయన యూత్ఫుల్ ఏజ్, అది 8 సంవత్సరాలు అంటే వాల్యుబుల్ టైం, అది ఇట్ కెన్ నాట్ బి కంపెన్సేటెడ్ టైం కానీ గౌరవ కోర్టు వారు నష్టపరిహారం ఇవ్వాలని తీర్పులో ఇచ్చారు. తర్వాత అలా జరిగింది. అయితే కంపెన్సేషన్ అనేది అవార్డ్ చేసారు అతనికి రిలీజ్ చేస్తూ. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు ఇన్స్టంట్ రిలీఫ్ కావాలి కదండి. అయితే దానికి మనకు న్యాయ వ్యవస్థలో కొన్ని
లీగల్ ఎయిడ్ అనేది కూడా ఉంది మనకు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వ న్యాయవాదులు ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రైవేట్ న్యాయవాదులని హైర్ చేయడం కష్టమవుతుందంటే వాళ్ళ ఫీజులు ఎక్కువ అంటే ఇమ్మీడియట్ లీగల్ ఎయిడ్కి, తర్వాత వేరే మనకు ఆల్టర్నేటివ్ మనకు లీగల్ ఎయిడ్ సెంటర్స్ ఉన్నాయి, వాటిని అప్రోచ్ వాళ్ళు తక్షణ న్యాయం పొందొచ్చు. ఏంటంటే మనకు ఇమీడియట్గా మన పిటిషన్, రైట్ టు పిటిషన్ మనకు ఉంది, ఇమీడియట్గా పిటిషన్స్ ఫైల్ చేయాలి. చేస్తే అక్కడ పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని వాడుకొని ముందుకెళ్తే నిజంగా ఎవరైతే ఇలాంటి ఫాల్స్ కేసులలో వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారో, దే ఆర్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ ఇన్ ద కేసెస్ డ్యూ టు ద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ వేరే దాని కారణాల చేత వాళ్ళని, లేదంటే పోలీస్ వాళ్ళు తప్పు చేయడం వల్ల కానీ ఇలాంటి కేసులు జరిగితే ఇమ్మీడియట్గా దానికి సొల్యూషన్ ఉంది. ఆ పిటిషన్లు వేసుకుంటే వాళ్ళకి రిలీఫ్ దొరికే అవకాశం ఉంది. అది ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఏంటంటే, నాకు కేసు వచ్చింది. ఆ కేసులో ఏమైందంటే అక్కడ ఇప్పుడు ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు స్వేచ్ఛ ఉంది కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ స్వేచ్ఛ అనేది దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. మళ్ళీ దానికి చట్టపరమైన పరిమితులు కూడా ఉన్నాయి. అంటే నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఇప్పుడు మనం వీఆర్ లివింగ్ ఇన్ ఏ సివిలైజ్డ్ సొసైటీ. మనకు తెలుసు పూర్వకాలంలో ఎప్పుడంటే ఆది మానవ విధానాన్ని, ఆది మానవులు బ్రతికే పద్ధతిని మనం దీనిలో కల్చర్డ్ మన అకాడమిక్ దాంట్లో ఏమంటారంటే అకాడమిక్ సెన్స్లో స్టేట్ ఆఫ్ నేచర్ అంటారు. అంటే న్యాచురల్ కండిషన్ ఆఫ్ ది స్టేట్. అంటే అసలు ఆది మానవ సమాజం ఎట్లుండే అప్పుడు మనకు మ్యారేజ్ సిస్టమ్ అనేది లేదు. అప్పుడు ఒక న్యాచురల్ డిజైర్స్తో వాళ్ళు కలిసేవాళ్ళు. అక్కడ ఏమంటారు, అక్కడ మానవ ఉత్పత్తి అనేది జరిగేది, అక్కడ సంతానం అనేది జరిగేది. ఇప్పుడు అది దట్ హెస్ బీన్ రెగ్యులరైజ్డ్, సిస్టమేటిక్ అయిపోయింది. మనం వీఆర్ లివింగ్ ఇన్ ఏ సివిలైజ్ సొసైటీ, మ్యారేజ్ సిస్టమ్ అని వచ్చింది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు కూడా బాల్య వివాహాలు అనేవి జరుగుతున్నాయి. బాల్య వివాహాలు అనేవి జరుగుతున్నప్పుడు ఒక సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. ఇప్పుడు నా క్లయింట్ ఉన్నారు, ఆమెకు చిన్నప్పుడు 14 ఇయర్స్కి ఏదో 10th క్లాస్ పాస్ కాగానే ఏదో పెళ్ళి జరిగిపోయింది. మన మేనా వాళ్ళకి పెళ్లి చేశారు. పెళ్లి చేయగానే అమ్మాయి ఆమెకి ఇష్టం లేదు, ఆమెకు చదువుకోవాలని ఉంది, ఒక ఆఫీసర్ కావాలని కోరికలు ఉండే. పెళ్ళి అయిన తర్వాత అక్కడ మనకు ఊళ్ళలో ఎట్లుంటే నిర్బంధం ఉంటుంది, నువ్వు ఇంట్లో వంట చేయి, ఇంట్లో ఉండు, అలాంటి పెట్టేసరికి ఆమెకి ఇష్టం లేక ఆమె ఏం చేసింది, సిటీకి రావడం జరిగింది. సిటీలో వచ్చి బ్రతకాలంటే ఏదైనా ఒక జాబ్ చేయాలి, బ్రతకాలి. ఇలా ఆమె పని చేస్తున్న తరుణంలో ఆమెకు ఒక వ్యక్తి పరిచయం కావడం జరిగింది. ఆ వ్యక్తి పరిచయం అయితే ఆమె ఇద్దరికి ఇష్టమైంది. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే అక్కడ ఆల్రెడీ ఎవరైతే ఈమె ఫస్ట్ హస్బెండ్ ఉన్నాడో ఆమె డైవర్స్ ఇచ్చేసాడు ఈమెకి. అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఈమె క్రమంలో జరిగిపోయింది. ఈ అబ్బాయి ఎవరైతే నచ్చిందో ఆమెను కూడా ఈమె అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఒక టెంపుల్లో పెళ్లి చేసుకొని దే స్టార్టెడ్ లివింగ్ టుగెదర్. అయితే వాళ్ళన్నీ బిజినెస్లు పెట్టడం, అది పెట్టడంలో ఈ సెకండ్ హస్బెండ్ ఏం చేశాడంటే అప్పులు చేశాడు. చాలా అప్పులు చేసి లగ్జరీకి వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ ఎంజాయింగ్ లగ్జరీస్ లైఫ్. చాలా అప్పులు చేసి నెంబర్ ఆఫ్ కార్స్ కొన్నారు, తర్వాత విల్లాస్ కొన్నారు, ప్రాపర్టీస్ కొని జరుగుతుంది. అయితే ఆయనకు అక్కడ నుండి ఎవరైతే వాళ్ళ అప్పులు ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో వీళ్ళ మీద ప్రెజర్ వేసిండు బాగా, ఆయన అబ్బాయి మీద. ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆయన ఒకసారి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళేసి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ అప్పులు ఇచ్చిన వ్యక్తి ఏం చేసిండంటే ఇప్పుడు ఈ భార్యని పార్టీ చేశాడు, వాళ్ళ పేరెంట్స్ని పార్టీ చేసి పోలీస్ని అప్రోచ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళందరి మీద కేసులు పెట్టించాడు. ఏమున్నాయో అన్నింటినీ మనకు వితౌట్ ది ఫాలోయింగ్ ప్రాపర్ ప్రొసీజర్. ఏదంటే ఏది చేయాలన్నా మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని చేయాలి, లేకుండానే అకౌంట్స్ లాక్ చేశాడు, ఫ్రీజింగ్ అయిపోయినాయి అకౌంట్స్. తర్వాత ఆమెకున్న కార్స్ అన్నీ ఫ్రీజ్ చేశాడు, ఎలాంటి పంచనామా, ఎలాంటి రూల్స్ ప్రొసీజర్ పాటించకుండా పోలీస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో కొల్యూడైజ్ చేశారు. వాళ్ళంతా చేసేసరి ఆమెకు తర్వాత ఆమె ప్రాపర్టీస్ అన్నీ ఇప్పుడు ఆయనకి ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు తీసుకున్న తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటి, ఆ అమ్మాయిని కూడా జైలు శిక్ష అనుభవించే విధంగా ఇల్లీగల్ డిటెన్షన్లో పెట్టి జైలు శిక్ష ఒక 2 months జైల్లో ఉండింది. అమ్మాయిని జైలు శిక్ష పెట్టారు. అంటే ఇప్పుడు ఇది ఎంతవరకు న్యాయం అవుతుంది? ఆమెను అన్యాయంగా శిక్షించినట్టే కదా. అయితే ఆమె కంటెస్ట్ చేయలేదు. అప్పుడు తర్వాత నా దగ్గర రావడం జరిగింది. ఆమె నా దగ్గరకు వచ్చి జరిగితే ఇప్పుడు మీరున్నారు, తర్వాత కొంచెం లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. మనం ఇమ్మీడియట్గా దానికి మనకి ఏం కావాలి, ఇప్పుడు మీకు మీ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అయినాయి. మీ అకౌంట్స్ ఫ్రీజ్ అయినప్పుడు మీకు ఇల్లీగల్గా ఫ్రీజ్ అయినాయి కాబట్టి యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారము మనం కోర్టులో కంటెస్ట్ చేసి మనము వాటిని రిలీజ్ చేసుకుంటే మీకు ఆర్థికంగా కొంచెం వెసులుబాటు దొరుకుతుంది. తర్వాత మీరు మీ లైఫ్ని సెట్ చేసుకొని మీరు ఒక ఉపాధిని తీసుకొని మీరు బ్రతుకుతూ మీకు అన్యాయం జరిగిందని కంటెస్ట్ చేయవచ్చు. ఆ ప్రొవిజన్ మన కోర్టులో, మన లీగల్ ప్రొసీజర్లో ఉంది. అది నేను అడ్వైజ్ చేస్తాను. అది ఇక్కడ ఏం జరుగుతుంది, షీ ఈజ్ ఆల్సో ఇన్నోసెంట్ బీన్
ఇన్నోసెంట్ అయినా కూడా ఆమె శిక్ష పడిపోయింది ఆమెకు, ఇప్పుడు రిలీఫ్ దొరుకుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మనం ఇన్స్టెంట్గా మనం కోర్ట్స్ని అప్రోచ్ అయ్యి న్యాయాన్ని అప్రోచ్ అయ్యి న్యాయవాదులను అప్రోచ్ అయితే తప్పకుండా న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని నేను ఈ విధంగా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.